ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయంపై ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా రైట్ ప్రొడక్షన్ సొసైటీ వారి అభిప్రాయాలు. అధ్యక్షులు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, కులం ఆర్థిక పునాదులపై నిర్మించబడిందని చెప్పారు. సావు మహారాజు అంబేద్కర్కు ఉన్న చదువుపై జ్ఞానాన్ని గుర్తించి ఆర్థిక సహాయం చేస్తేనే ప్రపంచ జ్ఞానిగా ఎదిగాడు. అంటూ ముట్టుల్లో కలిసున్న దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు అని అంటారు. ఆ రాజ్యాంగం ఆధారంగానే ఎస్సీ ఎస్టీ బీసీ ఆఖరికి వెనుకబడిన ఎఫ్సీలు కూడా ఈరోజు రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు. బీసీలలో ఏబిసిడీల రిజర్వేషన్స్కు ఒప్పుకున్న రాజ్యాంగం ఎస్సీల రిజర్వేషన్స్లను ఎందుకు ఒప్పుకోకూడదు? దండోరా ఉద్యమం వలన సమాజ మార్పును అధ్యయనం చేస్తే ప్రతి కులం తమ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రకటించుకుంటున్నది. ఉదాహరణకు 2020 దశకంలో ఎస్సీ ఉపకులాల సమ్మేళనాలు జరిగేవి. ఇప్పుడు ఉపకులాలు కాదు, ఆశ్రిత కులాలుగానే చెప్పుకుంటున్నారు. అంటే ఆత్మగౌరవాన్ని ప్రకటించుకుంటున్నట్లే కదా. కొందరు అధ్యయన మేధావులు ఇది తప్పు అది తప్పు అంటున్నారు. అదే బ్రాహ్మణుడు కూడా డైరెక్ట్ గుడిలోకి పోయి కొబ్బరికాయ కొడతానంటే వద్దంటాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టాలంటాడు. ఎందుకంటే ఇతను ఎవరు అని గుర్తించి గుడి నుంచి గెంటేయటానికే. అదే తతంగం ఇప్పుడు ఈ మేధావుల మధ్యలో నడుస్తున్నది. ఇది మనువాదానికి సూచనలు కావా? ఈ సందర్భంగా ఈ 30 ఏళ్ల ఉద్యమంలో అమరులైన మొత్తము ఘనంగా కన్నీటి నివాళులర్పిస్తుంది ఎస్బిఎన్కేఎస్ న్యూస్ తెలియజేయడానికి ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. మరి నేను నాగేశ్వరరావు, ఈసీఎల్ రిటైర్డ్ ఆఫీసర్, అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ యొక్క అధ్యక్షుడిని. అంటే ఇక్కడ బ్రాంచ్ అధ్యక్షుడిని ఈసీఎల్ ఏరియాలో. అయితే ఈసీఐఎల్లో గతంలో నేను సర్వీస్ చేసేటప్పుడు 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ద్వారా ఎన్నో విజయాలు సాధించి అందులో నాకున్న విజ్ఞానాన్ని, నా ఎక్స్పీరియన్స్ని ఈరోజు ఈ ఛానల్ ద్వారా ముఖ్యమైన విషయం, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ సబ్ వర్గీకరణ గురించి రీసెంట్లీగా అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఒక విషయాన్ని తెలియజేయడము, ఆర్డర్ ఇవ్వడము, ఇది ఈ విషయం భారతదేశంలోనే ఒక సంచలనమైన వార్తగా మనం భావించవచ్చు. ఎంఆర్పిఎస్ను స్థాపించి మాదిగా రిజర్వేషన్ పోరాటం అనే దాన్ని స్థాపించి 30 ఏళ్ళు మడ తిప్పకుండా ఏదైతే పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని ఫలితంగా ఈరోజు మనకు సుప్రీంకోర్టు అది క్లెవర్గా ఏబీసీలు చేసుకోవచ్చు రాష్ట్రం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రిజర్వేషన్ అనే పదాన్ని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి? భారతదేశంలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, భారతదేశం అంతా ఒక కులాలతో నిండిన భారతదేశం. అది ఈ కులాలు ఎక్కువ తక్కువ, తర్వాత వెనుకబడ్డ వాళ్ళు, తర్వాత వాళ్లకు బలహీనంగా చూడడము, నెట్టివేయడము, దూరం చేయడము, ఇటువంటి సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉన్నందువల్ల ఈ రిజర్వేషన్ కావాలి అనే దాంట్లో మొట్టమొదటిగా భారతదేశంలో 1902లో కోలాపూర్ మహారాజు సాహు మహారాజు గారు రిజర్వేషన్ యొక్క పదమును వాడి ఎవరైతే వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్లకు చదువుల కొరకి వాళ్ళకు రిజర్వ్డ్గా వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదివించడానికి ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సహాయంతో 1913లో అమెరికాకు వెళ్ళడానికి, ఆయన వెళ్ళిన తర్వాత ఆ చదివిన తర్వాత భారతదేశంలో ఈ రిజర్వేషన్ అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం వచ్చింది. మరి ఈరోజు మనం రిజర్వేషన్ ఈ కులాలకైనా, అసలు క్యాస్ట్ అంటే ఏంది, ఈ కులాలంటే ఏంది, ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే మనము మన భారత ఇతిహాసంలో పురాణాల్లో కానీ, తర్వాత ఇతిహాసంలో కానీ, రామాయణ మహాభారతంలో కానీ అన్నిట్లో కూడా నీకు కులాలు కనబడుతుంటాయి. అయితే ఈ కులాలు ఉన్న సమాజంలో
కొందరు వెనుక నిచ్చెన మెట్ల లాంటి కుల సమాజంలో మొట్టమొదటిగా ఈ ఐందవ సమాజం అని, తర్వాత తర్వాత సనాతన ధర్మం అని, తర్వాత ఇప్పుడు హిందూ ధర్మం అని ఏదైతే చెప్తున్నామో, ఇందులోనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు చాతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగశయ అని అంటే ఈ కులాలను భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చాలా సూటిగా చెప్పాలనుకుంటున్నా. అయితే రిజర్వేషన్ బ్రాహ్మణులకు చదువుకోవడానికి రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి, క్షత్రియులకు కొట్లాడి రాజ్యాలు స్థాపించుకోవడానికి రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి. అలాగే వ్యవసాయము తర్వాత భూముల మీద ఈ వైష్ణవులకు ఇవ్వబడ్డాయి. అయితే శూద్రులకు ఎటువంటి రిజర్వేషన్ లేదు యాజ్ పర్ ఆ ఫిలాసఫీలో. అయితే ఈ శూద్రులకు అనేది ఎలా వెనకబడ్డారంటే, ఎప్పుడైతే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రూలింగ్లో వెనుకబడ్డ తరగతుల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి ప్రశ్నించిన ఒకే వ్యక్తి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుందో అప్పుడు జర్మనీకి బ్రిటిష్కి జరుగుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు భారతదేశంలో ఉన్న ఈ యొక్క ఉద్యమాలు, మా భారతదేశంలో మాకు స్వతంత్రం కావాలి అనే ఉద్యమాలలో లోపలగా ఆయన మీరు మాకు సహాయం చేసినట్టయితే మీ భారతదేశానికి మీకు అప్పగిస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్పడం వల్ల దీని వెనకాల వాళ్ళు ఒక సైమాన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1929 సైమాన్ కమిషన్ భారతదేశం అంతా తిరిగి భారతీయులకు గనక స్వతంత్రం ఇస్తే వీళ్ళు నడుపుకోగలుగుతారా అనేది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆ కమిటీ తిరగడం వల్ల ఆ కమిటీలో భారతీయులు ఎవరు లేనందుకు సైమాన్ గో బ్యాక్ అనే పెద్ద ఎత్తున ఒక ఉద్యమాలు లేచినాయి. ఆ ఉద్యమాల భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఆ సైమాన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి ఆ రోజు 30 కోట్ల మంది ఉన్న భారతీయులలో 7 కోట్ల మంది దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున సైమాన్ కమిషన్ కు వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ అంటరానితనం గురించి సైమాన్ కమిషన్ కి చెప్పడం వల్ల ఆయన ఆశ్చర్యపోయి ఆ విషయాలన్నీ ఆయన నోట్ చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆ రిపోర్ట్ జరిగిందో ఆ రిపోర్ట్లో భాగంగానే సోదరులారా మనకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పిలుపు రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న సామాజిక వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న బాబాసాహెబ్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈయన కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది. అయితే దీని బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడము కాంగ్రెస్ వాళ్ళకి అది నచ్చలేదు. కాబట్టి అప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మహాత్మా గాంధీ అక్కడ అటెండ్ కాలేకపోయాడు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సుదీర్ఘమైన ఒక ఉపన్యాసం లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే భారతదేశంలో దేర్ ఆర్ అన్టచబుల్ పీపుల్ అనే విషయాన్ని బ్రహ్మాండమైన స్పీచ్ ద్వారా నెక్స్ట్ డే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో అన్ని కూడా ఆ విషయము అది లండన్లో ప్రచురించడం వల్ల ఎంతో మంది విలేకరులు బాబాసాహెబ్ దగ్గరికి వచ్చి ఇటువంటి విషయాలు మీ భారతదేశంలో జరుగుతున్నాయని మాకు తెలియదు కాబట్టి ఈ దళితుల యొక్క విషయాలు ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అలాగే రెండవ దాంట్లో మహాత్మా గాంధీ చేయడం జరిగింది. ఆ మహాత్మా గాంధీ చెప్పినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే మాకు ప్రత్యేకమైన ఓటు మాకు ఇవ్వాలి, ఎక్కడైతే ముస్లింలకు తర్వాత క్రిస్టియన్లకు ప్రత్యేకమైన ఓటు హక్కు ఎట్లిస్తున్నారో మాకు కూడా ప్రత్యేకమైన ఓటు హక్కు ఇవ్వాలి అని అప్పుడు అడిగితే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒప్పుకొని భారతదేశంలో దళితులకు ప్రత్యేకమైన ఓటు హక్కు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సోదరులారా ఇది 1932 సెప్టెంబర్ 17
బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు. అనౌన్స్ చేస్తే మహాత్మా గాంధీ ఇట్లా సపరేట్ చేయడం వల్ల హిందువులలో ఒక స్ప్లిట్ వచ్చి ఒక భాగంగా విడిపోతే అనేకతకు దారి తీస్తుంది కాబట్టి నేను ఒప్పుకోనని ఎర్రవాడ జైల్లో సెప్టెంబర్ 24 నాడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాగే సోదరులారా, భారతదేశంలో మనకు స్వతంత్ర పోరాటంలో ఒక భాగంగా మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్ష చేసిండో అది భారతదేశంలో ఉన్న అందరికీ చాలా ఒక విధమైన ప్రాబ్లం వచ్చేసింది. ఏంటంటే బాబాసాహెబ్ ఒప్పుకుంటలేడు కాబట్టి ఈయన 4 రోజులైంది, చనిపోతే మాత్రం మన ఉద్యమం ఆగిపోతుందని ఆయన మీద ఒత్తిడి చేసేసి ఆ రోజు మనకు పూనా ప్యాక్ట్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ పూనా ప్యాక్ట్ ద్వారా పొలిటికల్ రిజర్వేషన్ అనేది ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏవైతే ఎలక్షన్లు జరిగినాయో, ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కు జరిగిన ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ అనేది జరగడం జరిగింది. ఈ రిజర్వేషన్ అనేది ఆ రోజు మనకి స్టార్ట్ అయింది. ఇకపోతే మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత 1950 26 జనవరి నాడు మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న రోజు. ఆ రాజ్యాంగంలో చాలా క్లియర్గా మనకు 395 ఆర్టికళ్ళు, తర్వాత 9 షెడ్యూల్స్ చేయడం వల్ల ఈరోజు అందులో ఉన్న కొన్ని ఆర్టికళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో, తర్వాత ఎడ్యుకేషన్లలో రిజర్వేషన్ ఇవ్వాల అనే సంగతి ఆ కాన్స్టిట్యూషన్లో ఉండడం వల్ల ఈరోజు మనకు భారతదేశంలో అందరికీ కూడా ఎస్సీ ఎస్టీలు వెనుకబడ్డ వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ దొరుకుతుంది. అలాగే ఆర్టికల్ 40లో కూడా వెనుకబడ్డ తరగతులు అంటే బీసీలకు కూడా రిజర్వేషన్ అవసరం అయితే ఇవ్వాలి, దానికి ఒక కమిషన్ వేయాలని కాన్స్టిట్యూషన్లో రాసినందుకు 1953లో కాకా కాలేల్కర్ కమిటీ వేసి దాని రిపోర్ట్ పక్కన పెట్టడం జరిగింది. అలాగే అదే రిపోర్ట్ను మళ్ళీ విపి సింగ్ వచ్చిన తర్వాత అది మండల్ కమిషన్ వేయడం వల్ల మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈ ప్రభుత్వము బీసీలకు కూడా ఎడ్యుకేషన్లో, తర్వాత ఎంప్లాయ్మెంట్లో 27% అనేది జరిగింది. అలాగే సోదరులారా, ఇదే కాకుండా 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ప్రధానమంత్రి గారు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అంటే ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ రిజర్వేషన్లో చూస్తే మనం ఎన్నో కోట్లకు పోతే కోర్టు ఒక సమాధానం చెప్పిందంటే 100%లో రిక్రూట్మెంట్లో ఉంటే 50%కి మనం రిజర్వేషన్ దాన్ని మించకుండా ఉండాలి అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ 50% కట్ ఆఫ్ చేయడం వల్ల మీకు తెలుసు తమిళనాడులో 69 రిజర్వేషన్ నడుస్తుంది. అది వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 9వ షెడ్యూల్స్లో వేయడం వల్ల దానికి ఏ కోర్టు కూడా జవాబుదారీ కాదు, ఏ కోర్టు కూడా దాన్ని మళ్ళీ తిరిగి చేయలేదు. కాబట్టి ఆ 69 రిజర్వేషన్ అక్కడ జరుగుతుంది, మిగతా ఏరియాలో కూడా 50%కు ఎక్కువ లేదు. అయితే ఇకపోతే మనము ఏబిసిడీలు కావాలని ఇప్పుడు ఏదైతే ప్రధానమైన ఇష్యూ ఏదైతుందో సోదరులారా, మనము ఈరోజు ఏబిసిడీలు చేయడం వల్ల ఏమైందంటే ఈ 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు. అయితే 15% ఎస్సీలలో 59 కులాలు ఆంధ్ర కంబైన్డ్ అంటే తెలంగాణ ఆంధ్రాలో కలిపి 59 కులాలు ఉండేవి. అలాగే భారతదేశం అంతా కూడా ఎస్సీలకు సంబంధించిన కులాలు, ఎస్టీలకు సంబంధించిన కులాలు ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ తరఫున ఆర్టికల్ 341 అనేది ఎస్సీ లిస్టు, అలాగే ఆర్టికల్ 342 అనేది ఎస్టీ లిస్టు చేయబడింది. దీని ప్రకారంగా భారతదేశంలో ఉన్న కులాలన్నీ కూడా ఎస్సీల లిస్టు, తర్వాత ఎస్టీ లిస్టు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 15% ఎస్సీలు, తర్వాత 7.5% ఎస్టీల విషయానికి వస్తే ఇప్పుడు మనము 70 సంవత్సరాల తర్వాత దాన్ని రివ్యూ చేసుకుంటే ఈ 15%లో ఉన్న 59 కులాలలో కేవలము ఒక వర్గం మాత్రమే ఆ రిజర్వేషన్ అందుకుంటుంది అనే విషయాన్ని మన మాదిగ సోదరులు ఎంఆర్పిఎస్ వాళ్ళు అది గమనించి కాదు
ఏదైతే 15% ఏదైతే భోజనం ఉందో 59 కులాలకు సమానంగా పంచితే గాని సామాజిక న్యాయం జరగదు అనే విషయాన్ని వాళ్ళు తీసుకొని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేసి అందులో ఎస్సీలకు కానీ మాదిగలకు కానీ ఏబీసీలు చేయాలనే ఉద్యమము మొదలైంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడింది సోదరులారా. మాదిగ సోదరులు, తర్వాత 1% ఉన్న ఆది ఆంధ్ర రెల్లి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ ద్వారా వాళ్ళకు కూడా జాబులు రావడం జరిగింది. ఇందులో ఒక ఉదాహరణకు మాదిగ సోదరుడైన కాశీం గారు, ప్రొఫెసర్ కాశీం గారు కూడా యూనివర్సిటీలో ఆయనకు జాబ్ రావడం జరిగింది. మరి ఇది పంచుకొని తింటే మనం బలం పెంచుకోగలుగుతాం. ఈ సూత్రము కంటిన్యూ ఉండాలంటే దీన్ని అడ్డుకునే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎవరైతే ఫలాలు బాగా తింటున్నారో వాళ్ళకు ఒక ఈర్ష్య రూపంలో వాళ్ళు అడ్డుకొని తన యొక్క రాజకీయ పలుకుబడి ద్వారా దాన్ని అణచివేయడం వల్ల ఈ పోరాటము 30 సంవత్సరాలు జరిగింది. సోదరులారా, మీ అందరికీ ఒక నిజమైన ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఒక విషయం గురించి, ఉద్యమాలు చేసేవాడే గెలుస్తాడు కానీ అడ్డుపడేవాడు ఎప్పుడు గెలవడు. ఉదాహరణకు తెలంగాణ కావాలని కొన్ని సంవత్సరాలు ఏళ్ళ వరకు మనం కొట్లాడేటోడు గెలుస్తాడు, వద్దన్నటోడు ఓడిపోతాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ కూడా ఏదైతే దేశవ్యాప్తంగా మాదిగ సోదరులనే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి భారతదేశంలో ఒక సామాజిక చైతన్యాన్ని నేను అబ్జర్వ్ చేసేంత వరకు ఇది ఒక నిజమైన ఒక నాయకుడు ఒక నిజమైన ఇష్యూని తీసుకొని భారత ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే భారత ప్రభుత్వం కూడా తల వంచి ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక హామీని తీసుకోవడం ద్వారా భారత ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టుకు విన్నవిస్తే సుప్రీంకోర్టు 7 మంది జడ్జిల్లో వాళ్ళందరూ కూడా ఇది కరెక్టే, అందరూ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళ అవకాశాలను బట్టి మీరు ఈ ఏబిసిడీలు చేసుకోవచ్చు అనేది రూలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఎంతో మంది మళ్ళీ అడ్డుపడుతున్నారు. కాబట్టి అడ్డుకు మనము ఎవ్వరు అడ్డు రావడం అనేది చాలా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఎంఆర్పిఎస్ పుట్టినాక ఈ మాదిగలల్లా ఒక అనేకత ఏర్పడింది. మనకు భారతదేశంలో ఏవైతే సాధించాలో ఆ సాధన మాత్రం జరగకపోవడం వల్ల మనం వెనుకబడిపోతున్నాం. ఈరోజు ఇప్పుడు ఎంప్లాయీస్ ఏవైతే జరిగినాయో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. పబ్లిక్ సెక్టార్లలో రిజర్వేషన్లు అన్ని ప్రైవేట్ అవుతున్నాయి. తర్వాత భారతదేశంలో దాదాపు 7-8 లక్షల వేకెన్సీలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అలాగే 30 స్టేట్లలో లక్షల వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీలు నింపినట్టయితే మనకు ఎస్సీ ఎస్టీలకు ఎంతో మేలు జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి ఉద్యమాలు చేయాలంటే మనం విడిపోయి ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిని తీసుకోలేకపోతున్నాయి. నేను నా సొంత అభిప్రాయంగా మనం కలిసి ఉంటే ఇంకా మనం ఉద్యమాలు చేసి కావలసినవన్నీ మనం తీసుకురావడం అది సాధ్యమవుతుంది. తర్వాత ఇంకో విషయం అంటే భారతదేశంలో ఎస్సీ ఎస్టీల మీద కాంశీరామ్ చేసిన పోరాటాన్ని తాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో దళితులకు స్వరాజ్యం రావాలంటే అందరూ కలిసి కొట్లాడితేనే రాజ్యాన్ని స్థాపించుకోగలుగుతామని ఆయన నిరూపించి మాయావతిని 3-4 సార్లు ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక కొత్త ఉద్యమాన్ని భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకే కాదు మిగతా వాళ్ళకు కూడా ఏ ఉద్యమాలున్నా ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతే సాధిస్తామనేది ఆయన ప్రూవ్ చేసింది. కాబట్టి ఆయన విజయానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి విషయాలు ఎవరైనా దాన్ని మనసులో పెట్టకుండా వాళ్ళు స్వాగతించాలి. తర్వాత దీని మీద మళ్ళీ కోర్టుకు పోకుండా మళ్ళీ జాప్యం చేయకుండా ఉన్నట్టయితే ఈ కేసులో ఎస్సీలు ఎస్టీలు అనేకతతో ఉంటారు. రూలింగ్ పార్టీ వాళ్ళేమో వాళ్ళ విషయాలు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇది ఐక్యతకు సూచనగా ఈ ఏబిసిడీలు తప్పకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. అడ్డుపడకుండా ఉన్నట్టయితే మనం బలాన్ని పెంచుకొని మిగతా విషయాలన్నీ కూడా సాధించుకునే అవకాశం ఉంటుందని మరి ఈ అవకాశము ఈ ఛానల్ ద్వారా నాకు ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మీ అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్.
థ్యాంక్ యూ సార్.